మీరు చూస్తున్న ఈ భక్తుడి పేరు డి భగవాన్. ఇంటి పేరు దెయ్యం. ఇతని పేరు లాగానే దెయ్యము భగవంతుడు తన చుట్టే తిరుగుతారని ఇతని నమ్మకం. పెళ్ళైన అమ్మాయి మెడలో మంగళసూత్రం ఎంత ముఖ్యం, మనవాడి మెడలో తాయిత్తులు కూడా అంతే ముఖ్యమండోయ్. ఇవి ఉంటేనే గాని బలం ఫలం కలగదని వీడి ఫీలింగ్. వీడికి దేవుడు అంటే మహాభక్తి, దెయ్యం అంటే అబ్బో చెప్పలేనంత భయం. ఇక ఇలా దూసుకొచ్చే వీడి పేరు మిస్టర్ నైట్. అవును, మీరు విన్నది కరెక్టే, వీడి పేరు నైటే. సాధారణంగా అందరూ రాత్రి పడుకుంటే పొద్దున్న అదే చోటు నుంచి లేస్తారు. మనవాడు మాత్రం ఎక్కడి నుంచి లేస్తాడో వాడికే తెలీదు. మీరే చూడండి. ఇక మిస్టర్ ఎందుకంటారా? ఎం అంటే మెడికల్, ఆర్ అంటే రిప్రజెంటేటివ్. అవునండి, వీడి ప్రొఫెషన్ అదే. వీడేదో క్రియేటివ్ హెడ్లా ఉన్నాడే అని చూస్తున్నారా? అంత లేదండి, సార్ ఎక్కువగా మాట్లాడరంతే. అలానే మోగవాడు కాదండో. గొప్ప గొప్ప వాళ్ళందరూ ఎక్కువగా మాట్లాడరని వీడి ఫీలింగ్. అందరూ సమాధానాలు మాటల్లో చెబుతుంటారు, కానీ మనవాడు మాత్రం వాడు ఎక్స్ప్రెషన్లో వెతుక్కోమంటాడు. అందుకే వీడిని అందరూ ఎక్స్ప్రెషన్ సీను అని పిలుస్తారు. ఇతని పేరు కన్ఫర్మ్ రాజ్. కన్ఫర్మ్ అనేది ఇతని ఊతపదం. ఏ విషయాన్నైనా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కన్ఫర్మ్ చేసి చెప్పడం ఈయన అలవాటు. ఈయన గురించి ఇంకా చెప్పాలంటే పెద్దగా ఏమీ లేదండి. ఇంకా బైక్ మీద వస్తున్నాడే, ఇతని పేరు చెప్పుకునే ముందు తనేంటో చెప్పుకుందాం. ఇతనికి ఎప్పుడూ బుర్ర నిండా ఆలోచనలు, చుట్టూ స్నేహితులు, అకౌంట్ నిండా డబ్బులు. ఇలా అన్నీ ఉన్నా లేనిదల్లా మనశ్శాంతి, నిద్ర. అన్నీ ఉండి రెండూ లేని ప్రొఫెషనే సాఫ్ట్వేర్. అవునండి, ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీరే. పేరు కార్తీక్. ఇతను పజిల్స్ ని బ్రేక్ చేయడంలో దిట్ట. అదే ఇతని హాబీ కూడా. ఇక వీళ్ళ చుట్టూ తిరిగే కథలోకి వెళదాం. అరే ఏంట్రా ఇంత చీకటిగా ఉంది? కనుచూపు మనుషులెవరూ కనబడట్లా. నీకు ప్రతిదీ భయమేరా? ఏం కార్తీక్ గడ్రా బాబు, ఆడి మాట విని ఉన్న రూమ్ ఖాళీ చేసి అనవసరంగా ఈ రూమ్కి వస్తున్నావేమో. రూమ్ ఎత్తకరా అంటే రూమ్ ఏం కర్మ, బంగ్లానే వెతుకుతా మా మామ రియల్ ఎస్టేట్ కింగు బొంగు అని ఇక్కడ ఎతికాడు. పోనీ ఉన్నాడా అంటే వాళ్ళ మామతో హ్యాపీగా రూమ్లో పూజ చేసి వెళ్ళిపోయాడు. పూజ? అదేరా బాబు సిట్టింగ్. బా వర్షం పడేలా ఉందిరా. ఈ ప్లేస్ చూస్తుంటే పడేలా ఉంది నాకు. ఆపరా ఇంత ప్రశాంతంగా ఉంటే. కన్ఫర్మ్, డౌట్ లేదు, తేడాగానే ఉన్నట్టుంది. ఇదేం రూమ్ రా బాబు, పాత రూమే బాగుంది. అనవసరం కార్తీక్ గాడి మాటలని ఈ రూమ్కి వచ్చాం. మొదటి రోజే కదరా, 2 రోజులు పోతే మనకే అలవాటు అవుద్దేమో. పోతేనా? స్టార్ట్ చేశాడా వీడి దెయ్యాల సినిమాల గోల? అబ్బా ఏంట్రా అంత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాడు? మనకు చెప్పకుండానే. రే బుర్ర వేడెక్కిపోతుంది, పదండ్రా రిలాక్స్ అవుదాం.
ఆ సినిమాలో దేయాలేంట్రా అలా చంపేసినాయి. ఈ టైంలో మళ్ళీ అదెందుకురా, ప్రశాంతంగా మందాగు. దెయ్యమా దానమ్మా, భయపడకు మచ్చా, నా ఎరిక నువ్వు చాటింగ్ చేసు. గాలి వల్ల అయి ఉంటుంది. రక్తం బాబోయ్! వీడేంటి ఇంత రిలాక్స్గా వస్తున్నాడు? ఇంత చీకట్లో వీడికి క్యాండిల్ ఎలా కనబడింది? వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు. అమ్మయ్యా, రే ఈ రూమ్లో ఏదో ఉందిరా, వెళ్ళిపోదాం రా. ఈ టైంలో ఎక్కడికి వెళ్తారా? కుదరదు. వాడు చెప్పింది కరెక్టేరా, చాలా లేట్ అయింది. ఈ టైంలో ఎక్కడికి వెళ్తాం? ఏదేమైనా అందరం కలిసి ఒకటే గదిలో పడుకోం. వీడికేమైంది? అదులా బిహేవ్ చేస్తున్నాడే. బాత్రూమ్ కా అనవసరంగా కంగారు పడ్డాను. పొద్దున్నే బాబాగారి దగ్గరికి వెళ్ళాలి, జరిగిందంతా చెప్పాలి. ఆయనే సమస్యను పరిష్కరిస్తారు. హే హే హే, రూమ్లో ఏదో జరుగుతుంది. వీడేమో చూస్తాడు, వాడేమో అరుస్తాడు. రేపు పొద్దున్నలోపు ఏం జరుగుతుందో ఏమో. పొద్దున్నే ఎక్కడికి రా బయలుదేరావు? మిమ్మల్ని నమ్ముకుంటే ఈ రూమ్లో ఉండలేను, కానీ దీనికి నా దగ్గర సొల్యూషన్ ఉంది, చూడండి. మొదలెట్టాడు రా.
నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంత కాలాయ కాలాగ్ని రుద్రాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమో నమః. ఇతడేనా మీ సమస్య? కాదు బాబా, ఆ లోపల ఉంది. ఏది చెప్పినా నమ్మేసి అలా ఉన్నారు ఎదవలో. ఈరోజు బాగా అలాగే పండగ చేసుకోవాలి. ఉంది, ఏదో ఉంది. నేనున్నాను. ఇలా అయితే మా పరిస్థితి ఏంటి బాబా? చెయ్యాలి, చాలా చెయ్యాలి. ఏం చేయాలి బాబా? కాశ్మీర్ కపూర్ హోమం, క్షుద్ర హాసన్ హోమం, శృతి హాసన, చెమ్మ చెక్క. చెయ్యండి బాబా. అవుతుంది, బాగా అవుతుంది. పర్వాలేదా? పర్లేదు బాబా. వీడెప్పుడొచ్చాడు? ఇంత ధైర్యంగా పడుకున్నాడు. ఈడేంటి నేను సీన్ గారు చూసిన సినిమానే చూస్తున్నట్టున్నాడు. కార్తీక్, కార్తీక్ ఎప్పుడు వచ్చారా? ఎప్పుడు వచ్చారా? వచ్చి చాలాసేపు అయిందే. రే కార్తీక్, అదేరా చెప్పాం కదా రూమ్ గురించి. చెప్పాడులే సీనుగాడు. సీన్ గారు కదా చెప్పింది వాడు. అదేలే, ఈ రోజు నన్ను వదిలేయండి, రేపేంటో చూద్దాం. వదిలేయాలా? నిన్ను వదిలేయాలా? నిన్నేమో ఆడు, ఈరోజేమో ఈడు. అప్పుడేంట్రా పిచ్చెక్కిచ్చేస్తున్నారా బాబు? చూపేంట్రా తగిలెట్టేస్తాడా? అంటే పవర్ పొద్దున ముందే తెలుసా? దేవుడా, సిగరెట్కా? ఏం జరుగుతుందిరా బాబు? ఏం చేస్తాడరా బాబు అట్లా చూస్తున్నాడు? ఇదేంట్రా ఆ డోర్కేసి కొడతాడు? కన్ఫర్మ్ ఇడికి పట్టేసింది రోయ్. రే రండిరా, ఇక్కడేం లేదురా, రండిరా రండిరా.
దయ్యంతో అనవసరంగా 2 రోజులు ఎన్ని కష్టాలు పడ్డారా. మీరు అనుకున్నట్లు ఆ నిమ్మకాయలు శుద్ర పూజలు చేసినవో లేక దెయ్యమో భూతమో పడేసిని కాదురా. నేను మా నందుమామ నేను ఊరెళ్లే ముందు సిట్టింగ్ వేసామా, ఆయనకి ముక్క లేకపోయినా పర్లేదేమో గాని పెగ్గుకి ఒక్కొక్క నిమ్మకాయ ముక్క కావాలి. అది లేకపోతే ఆయన నోట్లో పోసుకోడు, మనల్ని పోసుకొనివ్వడు. అప్పుడైతే అవి పైకెళ్ళి వచ్చాయి మరి. మేము స్టార్ట్ చేసే కొద్దిసేపటికే ఎవరో డోర్ తట్టారా. కంగారులో మావ పైన సర్దేసినట్టున్నాడు. ఇంక రక్తం అంటారా, అదిగో ఆ వెంటిలేటర్ నుంచి వచ్చిన వర్షపు జలికి నిమ్మకాయ తడిసి రూములో అక్కడక్కడున్న కుంకానికి అతికింది. దాన్ని చూసి తాగిన మత్తులో మనం కన్ఫర్మ్ కాడు రక్తం అని కన్ఫర్మ్ చేశాడు. ఇదిరా జరిగింది. పర్లేదురా, నేను ఇలాంటిది ఏదో జరిగి ఉంటుంది అనుకున్నారా. అరే మామ, మిమ్మల్ని అందరినీ రూములో ఉంచడానికి ఏదో చెప్పా. కానీ జరిగింది